హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో పాలకూరతో చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడూ తయారు చేసుకునే చికెన్ కర్రీ లాగా కాకుండా ఒకసారి ఇలా పాలకూరతో చికెన్ కర్రీని తయారు చేసుకోండి. ఇది చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది తయారు చేసుకోవడానికి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ కొంచెం నిమ్మరసం కానీ వేసి ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేటట్టు కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ పాలకూర తీసుకుని కాడలు తీసేసి ఇట్లా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి. దాంతోపాటే కొంచెం ఉప్పు, కొంచెం పంచదార వేసి నీళ్ళని మరగనివ్వాలి. ఇట్లా మరుగుతున్న నీళ్ళల్లో కడిగి పెట్టిన పాలకూర వేసేయాలి. ఈ పాలకూరతో పాటే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. చూడండి, పాలకూర కొంచెం సాఫ్ట్గా అయిపోయింది కదా. 1 నిమిషం అవ్వగానే ఈ పాలకూరనంతా గిన్నెలోంచి వేడి నీళ్ళలోంచి తీసి వెంటనే చల్ల నీళ్ళల్లోకి వేసేసుకోవాలి. ఇలా చల్ల నీళ్ళల్లో వేయడం వల్ల పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. మనం వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి పంచదార వేసి మరిగించాం కదా, అందులో పాలకూర వేయడం వల్ల ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత ఈ పాలకూరలోంచి నీళ్ళన్నీ పైపైన పిండేసి పాలకూరనంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ముందు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వీటితో పాటే నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీదే వేయించాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేద్దాం. టమాటాలు పండిన టమాటాలు అయితే చక్కగా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో టమాటాలని మగ్గించాలి. టమాటాలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసి హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ మగ్గే వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. చూడండి, చికెన్ హాఫ్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, అది కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కలపండి. ఒక 2 మినిట్స్ పాటు ఈ ఆయిల్లోనే ఈ పాలకూరని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు చూసారా, ఇట్లా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, 5 నిమిషాల తర్వాత ఎట్లా ఆయిల్ పైకి తేలిందో, అంటే మన పాలకూర కూడా చక్కగా వేగిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలకూర చికెన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.